హల్లెలూయా. కొన్నిటిని మనం చూడడానికి నిరాకరించడమే దేవభక్తి సాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న మార్కు బాబు యథార్థవాదిలో ఒక ప్రశ్న అడిగాడు. అయ్యగారు, మీ పేరంతా పాడైపోయింది కదా అని కొందరు అంటున్నారంటే, ఏం పాడైపోయింది, నాకేం కనపడలేదే అంటే చాలామంది విమర్శిస్తున్నారు కదా, నాకేం వినబడలేదే, నాకేం కనపడలేదు, వినబడలేదు. ఒక్కటే కనపడ్డది, ఒక్కటే వినబడ్డది. యేసయ్య నాకు చెప్పాడు, నేను నిన్ను విడువను ఎడబాయనన్నాడు. అదే వినబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకు జీవ కిరీటము సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. ఆ కిరీటమే కనపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా కాదండి, ఈ లోకంలో అనేక మంది అనేకం అంటున్నారు. అంటే కుక్కలు అరుస్తూనే ఉంటాయి బాబు. కుక్కల సంగతి పట్టించుకుంటే మన యాత్ర ముందుకు సాగదు. మనకు అవసరమా చెప్పండి? సువార్త ప్రకటిస్తున్నాము, నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు, సంఘాలు కట్టబడుతున్నాయి, కొత్త సేవకులు అభిషేకించబడుతున్నారు, కొత్త మందిరాలు ప్రారంభించబడుతున్నాయి, కొత్త గ్రంథాలు వస్తూ ఉన్నాయి, దర్శనంలోనికి మనం ముందుకు సాగుతున్నాం. నెరవేర్పు జరుగుతూ ఉంది, దర్శనం నెరవేరుతూ ఉంది. దేవుని కార్యం జరుగుతున్నంత వరకు, అయ్యా మీ ద్వారా నా సందేహం తీరింది, విశ్వాసంలో బలపడ్డాను, మీ ద్వారా నేను రక్షకుణ్ణి తెలుసుకున్నా, రక్షణలోనికి వచ్చానని కొన్ని వేల మంది చెబుతూ ఉన్నంత వరకు ఎవడో ఒకడు నేను మంచోడిని కాననేది నాకు పెద్ద మ్యాటర్ కాదు 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 అనని వాడికి అదొక్కటే చేతనవును. నాకు సువార్త చెప్పడం వచ్చు, ఆత్మలను రక్షణలోకి నడిపించడం తెలుసు, బాప్తిస్మాలు ఇస్తాను, సిద్ధాంత పునాది వేస్తాను, సందేహాలు నివృత్తి చేస్తాను, కురింగిన వారిని బలపరిచి లేవనెత్తడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేశ విదేశములలో నా ద్వారా దేవుని సత్య గ్రంథాలు వ్యాపించి, మొన్న 8 దేశాల నుండి వచ్చి ఢిల్లీలో, అయ్యా మీ పుస్తకాలు మా దేశాల్లో మేము పరిచయం చేస్తాము, ప్రచారం చేస్తామని 8 దేశాల బిషప్పులు వచ్చారు. తర్వాత ఆఫ్రికా నుండి వచ్చినటువంటి జింబాబ్వే నుంచి వచ్చిన ఒక దైవజనుడు ఇక్కడ వాక్యం చెప్పాడు. ఆయన చెప్పాడు, అయ్యగారి పుస్తకాలు నేను ఆఫ్రికా ఖండం మొత్తం నేను అందరికీ పరిచయం చేస్తానని 1000 పుస్తకాలు తీసుకొని పోయాడు ఆయన. 1000 మందికి నేను పుస్తకాలు పంచిపెట్టి, సంఘ నాయకులు, బోధకులు, ప్రసంగికులకు అయ్యగారి గ్రంథాలు నేను పంచిపెడతానని తీసుకొని వెళ్ళాడు. ఇది చాలదా నాకు? ఆఫ్రికా ఖండమంతటికి నా గ్రంథాలు పోతుంటే సంతోషించకుండా వీడెవడో ఏదో అన్నాడని ఏడిస్తే ఎలాగుంటుందంటే, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చుని యేసు ప్రభువారు కర్చీఫ్ తీసుకొని ముక్కు చీరి కళ్ళు అద్దుకొని, తండ్రి భూమి మీద వాడు అలాగే ఉంటున్నాడు అని ఏడిచినట్టు ఉంటుంది. అలా ఏడుస్తాడు యేసయ్య? ఆ యేసయ్య బిడ్డ నేను కూడా అలాగ ఏడవను. నాకు నా పక్కన యెహోవా దేవుడు ఉన్నాడు, అది కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు వ్యర్థమైన వాటిని చూడక, అత్యవసరమైన వాటిని, క్షేమాభివృద్ధికరమైన వాటిని, లాభకరమైన వాటిని మాత్రమే చూడడం మొదలు పెడతావు, పనికి మాలిన వారి విమర్శలను వినడం మానేసి చెవిటి వాడవైనట్టు, చెవిటి దానవైనట్టు ఊరుకోవడం నేర్చుకుంటావో, అప్పుడు నీ హృదయానికి కొన్ని విశ్వ మర్మాలు, దేవ రహస్యాలు గోచరం కావడం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ మనిషికి అర్థం కానటువంటి దేవ రహస్యాలు దేవుడు నీకు అర్థం చేయిస్తాడు, గ్రహింపు కలిగిస్తాడు. అప్పుడు నువ్వు దేవునిలో జీవించగలుగుతావు, ఆయనతో నడవగలుగుతావు.
ఆయన పోలికలోనికి చెక్కబడగలుగుతావు. భక్తులు గద్దించినప్పుడు ఆ గద్దింపు వాక్యానుసారమైనప్పుడు పట్టించుకో, నీ పద్ధతి మార్చుకో. అంతేగాని భక్తిహీనులు భ్రష్టులు చేసే విమర్శలను పట్టించుకోవద్దు. దేన్ని చూడాలో ఏది చూడకూడదు, ఏది వినాలో ఏది వినకూడదు, సరైన నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే ఎక్కుపెట్టి వదిలిన బాణంలాగా రివ్వున ముందుకెళ్ళిపోతావు. నిన్నెవడు ఆపలేడు. ఇంకా నన్ను ఎవడు ఆపలేకపోయాడు. నా డే 1 ఇన్ మై మినిస్ట్రీ, మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా నన్ను తప్పు తప్పు, అట్లా కాదు ఇట్లా కాదు, అట్లా చేయదు ఇదను అంటూనే ఉన్నారండి. మనం ఇక్కడ దాకా వచ్చాం. 1400 సంఘాలు, 1000 మంది సేవకులు, 8 ప్రణాళిక గ్రంథాలు, 3 మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చినాయి. ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. జాబ్ రిజైన్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటూనే ఉన్నారు. రిజైన్ చేస్తే తప్పు అట్లా చేయొద్దు అన్నారు. వీధి సువార్త చేస్తే తప్పు అట్లా చెప్పొద్దు అన్నారు. ముందు బైబిల్ కాలేజీకి పోవాలా అనేవాడు అంటూనే ఉన్నాడు. పైనుంచి నన్ను నడిపించేవాడు నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక పని చెప్పాడు, అది చేస్తుంటే అందరూ గొల్లుమని వద్దు వద్దు వద్దన్నారు అనుకో, నేను అంత అమాయకంగా ముఖం పెట్టి పెద్ది నేను చెప్పేది నాకేం వినపట్టలేదు అనేస్తానంతే. ఇంతసేపు నేను అరిస్తే వీడికి వినబడలేదంటని వాడు ఫ్రస్ట్రేషన్ వచ్చి బావిలో దూకాలు పోయి అంతే. అలా బతికేసాం. 66 ఏళ్ళు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 45 సంవత్సరాల ఫలవంతమైన సేవ. ఎవడు నన్ను తిట్టినా తిట్టకపోయినా మీరు నన్ను అయితే ఆత్మీయ తండ్రి అంటారుగా. దీన్ని ఎవడు తీసేస్తాడు? వాడెవడో తిట్టాడని మీరందరూ ఉండి ఓఫీర్ గారు వేస్ట్ అండి, వాడు తిడుతున్నాడు, ఆ కుక్క తిడుతున్నాడు కదా కాబట్టి ఓఫీర్ గారు వేస్ట్ అంటారు ఎవరైనా? అంత పిచ్చోళ్ళు ఎవరున్నారు? అయ్యగారి ద్వారా నాకు ఆశీర్వాదం కలుగుతుంది, ఆత్మలో బలపడుతున్నాను, దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మాకు అయ్యగారు మా నాన్నమ్మ నానే. అంతేగాని కేపీహెచ్బి నుండి నిజాంపేటకు వచ్చేటప్పుడు ఆ మహఫిల్ దగ్గర చాలా కుక్కలు అరిసినాయట మా అయ్యగారి మీద. కాబట్టి మేము నెక్స్ట్ వీక్ ఈ చర్చికి రావంటారా? నా మీద కుక్కలు అరిస్తే మీరు చర్చికి మానేస్తారా? దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక యాత్రలో అంతకంతకు నువ్వు పై శిఖరం ఎక్కి ముందుకు సాగాలంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండ శిఖరం నీవు ఎక్కాలంటే నీ కళ్ళ మీద నీ చెవుల మీద నీకు కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ యువర్ ఐస్ అండ్ యువర్ ఇయర్స్. వైజ్ డెసిషన్ తీసుకోవాలి, తెలివైన నిర్ణయం తీసుకొని ఏది చూడాలో అదే చూస్తా, మిగతా అప్పుడు నాకేం కనిపించలేదుగా అంటుండాలి. అప్పుడు నీ హృదయానికి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మహిమ స్వాస్థ్యం ఏమిటో గోచరమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇక అన్నిటికీ ఇమ్యూన్ అయిపోతావు, ఆల్ ప్రూఫ్ అయిపోతావు. కొన్ని వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఏదేదో ప్రూఫ్, కొన్ని ఆల్ ప్రూఫ్ ఉంటాయి. నేను నీళ్ళలో వేసినా నిప్పుల్లో వేసినా నీకేమీ కాదు. గన్ షాట్గా బుల్లెట్ పోయినట్టు పోయి నువ్వు తప్పక సింహాసనం ఎక్కుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిత్యత్వమంతా నువ్వు దీవించబడి ఉంటావు, ఘనపరచబడుతూ ఉంటావు. ఇక నువ్వు వెనక్కి చూసుకే అవసరం ఉండదు. ప్రాక్టీస్ దిస్ కైండ్ ఆఫ్ వాలంటరీ బ్లైండ్నెస్, వాలంటరీ డెఫ్నెస్, స్వచ్ఛంద గుడ్డితనం, స్వచ్ఛంద చెవిటితనం. నిన్నటిదాకా ఏం వినబడలేదు, వాడు వీడు తిట్టాడు, ఏం వినబడలే.
అయ్యగారు నేను మీకు ఒక కారు కొనివ్వాలనుకుంటున్నాను అని అంటే, అబ్బా అది వినబడుతుంది నాకు. ఇది క్షేమాభివృద్ధికరం. అవునంటారా కాదా? అయ్యగారు మీరు ఇవ్వాలి, మీరు డౌన్ పేమెంట్ కట్టండి 15 లక్షలు ఇస్తాను అన్నారు అనుకోండి, అర్జెంటుగా బాగా వినిపిస్తుంది అది. ఏం బోధకుడా నువ్వు వేస్ట్, నీ ఫెయిలు, నువ్వు ఫ్యామిలీ లేదు, నీకు పిల్లలు లేరు, ఏం లేరు, నువ్వు ఒక బోధకుడువా, నువ్వు వేస్ట్ అంటే, అబ్బయ్యా నువ్వేమంటున్నావు, ఏం వినిపిస్తాం లేదుగా అంట. ఐ డోంట్ వేస్ట్ మై మెంటల్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. నాకేది పడతలు ఉంటుందో అదే వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్పిరిచువల్ ఎనర్జీ అనవసరంగా ఖర్చు అయిపోకుండా ఉండడానికి ఇది చిట్కా. ఏమవుతుంది తెలుసా? దేవుడు పలికే శుభవచనాలు, దేవుడిచ్చే వాగ్దానాలు, దేవుడు చేసే మేళ్ళు, వీటిని చూడటం వింటాం మానేసి ఈ కుక్కలు అరిసేది మాట అన్నీ వింటూ ఉన్నావు అనుకో, నీ ఆధ్యాత్మిక శక్తి ఖర్చు అయిపోతుంది, నీరసమైపోతావు, బలహీనమైపోతావు. నువ్వు బలహీనుడివి కాకుండా నానాటికి బలాభివృద్ధి పొందాలంటే ఏది అవసరమో దాన్నే చూడాలి, ఏది లాభకరమో అదే వినాలి, అదే చూడాలి. ఇంకా నీకెదురు లేదు ఈ భూమి మీద, తప్పకుండా సింహాసనం ఎక్కుతావు. దేవుడిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.